దశావతారాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది విష్ణుమూర్తి. ఎందుకంటే ఈ భూమిలో ఏ సమస్య వచ్చినా కూడా ఆయన అవతారాలు ఎత్తి భూమి మీదకి వచ్చి కాపాడుతూనే ఉంటారు. వాటిని దశావతారాలని పిలుస్తారు. ఎందుకంటే మొత్తం 10 అవతారాలు ఉన్నాయి కాబట్టి. సో అసలు ఈ దశావతారాల్లో ఎన్నో అవతారాలు ఉన్నాయి. వాటి గురించి మనందరికీ చాలా తెలియవు. ఎందుకంటే మనం విన్న స్టోరీస్లో కొన్ని కల్పనలు ఉన్నాయి, కొన్ని చూసుకుంటే ప్రాపర్గా చెప్పని స్టోరీస్ ఉన్నాయి. సో కాబట్టి వాటినైతే మొత్తం మాట్లాడుకుందామని చెప్పి ఈ దశావతారాలు సిరీస్ అయితే మేము మొదలు పెట్టాం. వీటిల్లో చూసుకుంటే మొత్తం 10 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క అవతారం గురించి మాట్లాడబోతున్నాం. సో వాటిల్లో ఫస్ట్ అవతారం ఏంటి? ఫస్ట్ అవతారమైన మత్స్యావతారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు మత్స్యావతారం అందరూ ఏమనుకుంటారు? ఏదో చేప రూపంలో వచ్చి ఒక రాజును కాపాడాడు అనుకుంటారు. కానీ ఈ కథ వెనుక ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నారని, వేదాల కోసం సముద్ర గర్భంలో ఒక మహాయుద్ధం జరిగిందని మీకు తెలుసా? అసలు మత్స్యపురాణం ఏం చెబుతుందో ఆ రహస్యాలంటే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒక టైంలో బ్రహ్మదేవుడు నిద్రపోతూ ఉంటే అలసిపోయి తన ముక్కులోంచి ఒకటి జారి కింద పడుతుంది. అదే హయగ్రీవుడు. సో హయగ్రీవుడు అంటే మనకి ఈ మంచి హయగ్రీవుడు కాదు, విష్ణు అవతారం కాదు. ఈ హయగ్రీవుడు ఒక రాక్షసుడు అనమాట. సో వీడు బయటికి రాగానే చేసిన ఫస్ట్ పని ఏంటంటే అక్కడ బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను అయితే దొంగలిస్తాడనమాట. దొంగలిచ్చి వేదాలను తీసుకొని ఇక విశ్వం అంతా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ తనకి తెలుసు విశ్వంలో ఎక్కడ దాక్కున్నా కూడా ఖచ్చితంగా విష్ణుమూర్తి కనిపెడతాడని చెప్పి. సో కాబట్టి వీటి నుంచి సేఫ్ అవ్వాలంటే వెళ్ళి భూమి మీద దాక్కోవాలని చెప్పి అప్పుడైతే డిసైడ్ అయ్యి భూమి మీదకైతే వస్తాడనమాట. సో భూమి మీద అలా తిరుగుతూ తనకైతే ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే భూమి మీద 70% వాటరే ఉంది. సో కాబట్టి సముద్రంలో దాక్కుంటే కనిపెట్టలేరు అని చెప్పి తనైతే ఫిక్స్ అయిపోతాడు. అంటే తను భూమి మీదకి వచ్చిన టైంలో సత్యయుగం అయితే రన్ అవుతుంది. సో సత్యయుగంలో అందరూ చాలా సత్యవంతంగా ధర్మబద్ధంగా అయితే జీవిస్తూ ఉంటారనమాట. సో ఇంతలో ఇక ఇంకొక వైపు తను వేదాలను దొంగలించబడ్డాయని చెప్పి దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతారు. దాంతో విష్ణుమూర్తి వేదాలను దొంగలిచ్చిన హయగ్రీవుడి గురించి కోసం విశ్వం అంతా ఎతకడం మొదలు పెడతాడు. అది చాలా కాలం గడుస్తుంది. ఇంతలో భూమి మీద ప్రజలందరూ సత్యాన్ని వదిలేసి స్వార్థపరుల్లాగా మారి జీవించడం మొదలు పెడతారు. కానీ సత్యవతుడు అనే ఒక రాజు మాత్రం విష్ణుమూర్తిని ఎప్పటికైనా చూడాలని కేవలం నీరు తాగుతూ ప్రతిరోజు విష్ణువునైతే ఆరాధిస్తూ ఉంటారు. దాంతో విష్ణుమూర్తి సత్యవ్రతుని కూడా కలవాలని దర్శనమిద్దామని అనుకుంటాడు. కానీ ఈలోపు ఇక్కడ హయగ్రీవుని వెతుకుతున్నాడు కాబట్టి ఈ పనిలో ఉంటాడు. కానీ ఎంత వెతికినా విశ్వం మొత్తంలో హయగ్రీవుడు కనిపించడు. సో కాబట్టి తను ఖచ్చితంగా భూలోకంలోనే ఉండుంటాడని చెప్పి భూలోకంలోకి రావాలని మన విష్ణుమూర్తి అయితే భూలోకంలోకి వస్తారు. కానీ ఆయన ఫస్ట్ రాగానే ఇక్కడ హయగ్రీవుడి కోసం అయితే వెళ్ళడు. విష్ణుమూర్తి చూసుకుంటే సత్యవతుడు దగ్గరికి వెళ్ళి అతనికి దర్శనం ఇవ్వాలని అనుకుంటాడు. ఆ సమయంలో సత్యవతుడు సంధ్యావందనం చేస్తూ దేవతలకి సముద్రం నీళ్ళనైతే అర్పిస్తూ ఉంటాడు. అలా సముద్రం నుంచి తన దోసలతోటి అంటే తన చేతులతోటి నీళ్ళని తీయగా తన చేతిలోకి ఒక చేప పిల్ల వచ్చి పడుతుంది. అది గమనించి దాన్ని సముద్రంలోకి మళ్ళీ విసిరేద్దామని చూస్తాడు. కానీ ఈలోపు ఆ చేప పిల్ల సత్యవతుడితో మాట్లాడుతూ ఇలా అంటుంది, దయచేసి నన్ను సముద్రంలోకి విడిచిపెట్టొద్దు, ఎందుకంటే ఇక్కడ ఉండే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని ప్రాధేయపడుతుంది. సహాయం కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం కాబట్టి ఆ రాజు ఆ చేప పిల్లను సముద్రంలో విడిచిపెట్టకుండా తన మందిరానికి తీసుకువెళ్ళి ఆ ఒక పాత్రలో వేస్తాడు. అయితే మరుసటి రోజు కల్లా ఆ చేప ఆ పాత్రలో పట్టినంత పెద్దదిగా పెరిగిపోతుంది. అంత వేగంగా ఈ చేప పిల్ల పెరగడంని చూసి రాజు ఆ చేపను తీసుకెళ్ళి ఒక పెద్ద పాత్రలో వేస్తాడు. కానీ మళ్ళీ మరుసటి రోజు ఆ పాత్ర కూడా సరిపోదు. దాంతో రాజు ఆ చేపని తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న చెరువులో వేస్తాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ చెరువు కూడా పట్టనంత పెద్దగా పెరిగిపోతుంది. దాంతో ఆ మహారాజు ఆ చేపను తీసుకెళ్లి సముద్రంలోని తిరిగి పెడతాడు. కానీ ఆ సముద్రంలో వేయగానే ఆ రాజు కళ్ళ ముందే ఆ చేప చాలా పెద్దగా మారిపోవడం మొదలు పెడుతుంది. అప్పుడు రాజుకి అది సాధారణమైన జీవి కాదు, అది స్వయంగా నారాయణుడే అని అర్థమవుతుంది. దాంతో సత్యవ్రతుడు ఆ చేపకి సమర్పించడానికి ఆ చేప ఒక విచిత్రమైన నారాయణుడి అవతారం కింద రూపులు మార్చుకుంటుంది. అదే మత్స్యావతారం. ఈ రూపంలో విష్ణుమూర్తి సగం నారాయణుడి కింద సగం చేప కింద కనిపిస్తాడు. వెంటనే విష్ణుమూర్తి సత్యవ్రతుడితో మాట్లాడుతూ ఈ యుగం ముగిసే సమయం వచ్చింది, మరికొన్ని రోజుల్లో వరదలు వచ్చి ఈ భూమి మొత్తం నీటితో మునిగిపోతుంది. కాబట్టి నేను నీకు ఒక పని చెప్పాలనుకుంటున్నా. ఇది దైవ కార్యం కాబట్టి చాలా శ్రద్ధగా చెప్పి నువ్వు ఒక పెద్ద నౌకని నిర్మించు. ఆ నౌకలోకి అన్ని రకాల మొక్కలు విత్తనాలు తీసుకొని అలాగే అన్ని జాతుల జీవులను ఒక ఆడ ఒక మగ దానిని తీసుకొని రా.
అలాగే మహర్షులందరినీ ఆ నౌకలోకి ఎక్కించి మర్చిపోకుండా వాసుకికి కూడా ఆ నౌకలోకి తీసుకొని వరదలు వచ్చినప్పుడు అందరూ ఆ నౌకలోకి ఎక్కి చాలా సురక్షితంగా ఉండండి. నాకిప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది కాబట్టి నేను వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆదేశించి విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు. వెంటనే సత్యవ్రతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళి పని వాళ్ళందరినీ సమకూర్చుకొని ఒక పెద్ద నౌకనైతే నిర్మించడం మొదలు పెడతాడు. ఇంతలో విష్ణుమూర్తి ఈ భూమి మొత్తం వెతికి హయగ్రీవుడి కోసం సముద్రంలోకి వెళ్తాడు. సముద్రం మొత్తం వెతకగా సముద్ర గర్భం అడుగున ఒక దగ్గర హయగ్రీవుడు వేదాలను దాచిపెట్టి వాటిని కాపలాగా ఉంటాడు. ఇక వెంటనే విష్ణుమూర్తి ఒక పెద్ద చేప రూపంలోకి మారి హయగ్రీవుడి వైపు కోపంగా వెళ్తూ ఉంటాడు. దూరం నుంచి ఏదో వస్తుందని గమనించిన హయగ్రీవుడు తిరిగి చూస్తే ఒక పెద్ద చేప అతని వైపు రావడం కనిపిస్తుంది. ఎప్పుడు చూడనంత పెద్ద చేప హయగ్రీవుడి వైపు రావడంతో హయగ్రీవుడు వేదాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే విష్ణుమూర్తి హయగ్రీవుడిని గట్టిగా పట్టుకొని వేదాలను విడిపిస్తాడు. దాంతో ఆ యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఇంతలో సత్యవ్రతుడు తన రాజ్యంలో నౌక నిర్మాణం పూర్తి చేస్తాడు. విష్ణుమూర్తి ఆదేశించినట్టుగా సత్యవ్రతుడు అన్ని రకాల విత్తనాలని సమకూర్చుకుంటాడు. అలాగే అన్ని రకాల జంతువుల్ని తన రాజ్యంలో భద్రపరిచి మహర్షుల్ని వాసుకిని కూడా తనతో పాటే రాజ్యంలో ఉంచుతాడు. ఇంతలో పెద్ద ప్రళయం లాంటి వరదలు మొదలవుతాయి. అందరూ విష్ణుమూర్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎంతకీ విష్ణుమూర్తి రాకపోవడంతో అందరూ నౌకలోకి ఎక్కి ఆ వరదల నుంచి తప్పించుకొని నీటిలో తేలుతూ ఉంటారు. ఆ వరదలలో విపరీతంగా పెరిగి తన రాజ్యం కూడా నీటి లోపల మునిగిపోతుంది. ఎక్కడ భూమి అనేది కనిపించదు, మొత్తం నీటితో నిండిపోతుంది. ఘోరమైన అలల తాకడికి సత్యవ్రతుడి నౌక తిరగబడిపోతుంది. కానీ అందరూ విష్ణుమూర్తి పైన నమ్మకం ఉంచి విష్ణుమూర్తి నామాన్నే జపిస్తూ కష్టపడి ఆ నౌకని మళ్ళీ తిరిగి నిలబెడతారు. ఇలా జరుగుతూ ఉండగా సముద్ర గర్భంలో విష్ణుమూర్తి హయగ్రీవుడితో పోరాడుతూ ఆఖరిగా హయగ్రీవుడిని సంహరిస్తాడు. వెంటనే వేదాలను తీసుకొని విష్ణుమూర్తి నీటిపైకి వచ్చి చూస్తే నౌకలో సత్యవ్రతుడితో పాటు మిగిలిన వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ కనిపిస్తారు. వెంటనే విష్ణుమూర్తి వాసుకిని వాడులాగా ఉపయోగించి ఒకవైపు నౌకకి కట్టి మరోవైపు విష్ణుమూర్తి పట్టుకొని భయంకరంగా వస్తున్న అలల తాకిడి నుంచి నౌకని రక్షిస్తూ ఆ నీటిపైనే నౌకని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి. అందరూ ఈ నౌకలను జీవిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకి వరదలాగి ఆ నీరు కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు భూమి మీద ఎత్తైన ప్రదేశమైన హిమాలయాలకు ఆ నౌకని తీసుకెళ్లి అందరూ దించుతాడు. వెంటనే మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన యథా రూపంలోకి వచ్చి సత్యవ్రతుడితో కొత్త యుగం మొదలైంది, ఇక్కడి నుంచే మానవ సృష్టి కొనసాగించండి అని ఆశీర్వదించి విష్ణుమూర్తి బ్రహ్మకి తిరిగి ఇచ్చి వైకుంఠం వెళ్ళిపోతారు. చూశారుగా, ధర్మాన్ని వేదాలను కాపాడడం కోసం స్వామి చేప రూపంలో ఎత్తాల్సి వచ్చింది. మరి విష్ణుమూర్తి రెండో అవతారం ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అందరం కలిసి ఒకేసారి ఓం నమో నారాయణ అని టైప్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. బై ది వే, త్వరలోనే మనకి ఎపిసోడ్ 2 కూడా అయితే నెక్స్ట్ లాంచ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ మొత్తం అవతారాల ఎపిసోడ్లన్నీ కంప్లీట్ అయ్యేలోపు వేరే ఎపిసోడ్స్ అయితే ముట్టుకోదలుచుకోవట్లేదు వీడియోస్. సో వరుసగా అన్ని అవతారాల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇది చాలా ఫాస్ట్గా చెప్పానేమో అనిపించింది, బట్ వాట్ ఎవర్, నెక్స్ట్ అయితే ఇంకా ఎక్స్ప్లెనేషన్ బాగా చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ నౌ.